హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది హాయ్ ఫ్రెండ్స్, భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర 18వ భాగం మొదలు పెడదాం. ఒకరోజు కొందరు భక్తులు స్వామి వద్ద కూర్చుని ఏదో ఊర్లో ఒక ఆవిడ నీటితో దీపాలు వెలిగించిందంట అని చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు ఒక చెంబుతో నీళ్లు తెప్పించి వారికిచ్చి మీరు కూడా వెలిగించుకోండి అన్నారు. ఆ భక్తులు స్వామి మాటల మీద నమ్మకంతో ఆ నీరు దీపాల్లో వేసి వెలిగిస్తే అవి ఎంతో తేజవంతంగా వెలగడం చూసి అందరూ సంబరాశ్చర్యములకు గురయ్యారు. ఒకసారి స్వామి నారాయణ రెడ్డి గారి కారులో వెళ్తున్నప్పుడు స్వామివారు అయ్యా గొంతు కోయవలసి వస్తుందే అన్నారు. కొంత సమయం తర్వాత శ్రీ స్వామివారు హఠాత్తుగా గట్టిగా కేక వేశారు. ఆ అరుపుకి కారు బ్రేకులు వేయకుండానే ఆగిపోయింది. ఆ సమయంలో ఒక మేక కారు ముందు నుండి కారు దాటి వెళ్ళిపోయింది. ఆ కారు ఆగకపోతే ఆ మేక కారు కింద పడి చనిపోయేది. ఇదే స్వామి గొంతు కోయవలసి వస్తుందే అన్నది మేక గురించని అర్థమై స్వామి ఆ మేకను కాపాడటానికి ఆయన శక్తితో కారును ఆపారని భక్తులు గుర్తించారు. ఒకసారి స్వామి తలుపూరు గని నుండి బయలుదేరటానికి సేవకులు సామాన్లన్నీ కట్టి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో స్వామి నొప్పి వచ్చింది, పోయేందుకు లేదు అని స్వామి ఎందరూ చెప్పినా కదలలేదు. 1 గంట తర్వాత కడుపుల నొప్పితో మెలికలు తిరుగుతున్న బిడ్డను ఎత్తుకుని ఒక తల్లి స్వామి వద్దకు పరిగెత్తుకుని వచ్చింది. ఆ బిడ్డను స్వామి ఆశీర్వదించి చీటీ రాయించి ఇచ్చిన వెంటనే ఆ పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యవంతుడు అవటం చూసి ఆ తల్లి ఆశ్చర్యపోయింది. మీనమ్మ కుమారుడు చిరంజీవి 11 నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు అతని ఎడమకాలు చచ్చుబడి కదిలించలేకపోయాడు. నెల్లూరులో వైద్యులు పరీక్షించి వెన్నుపూసలో నీరు తీయాలని మందులు వాడమన్నారు. మీనమ్మ ఆ మందులు వాడటం మొదలుపెట్టిన 4 రోజుల తర్వాత శ్రీ స్వామి పక్కన ఉన్న ఇంట్లో విడిది చేశారని ఆయనకు పిల్లవాడిని చూపించమన్నారు చుట్టుపక్కల వారు. అప్పటిదాకా శ్రీ స్వామివారి గురించి ఎవరైనా చెప్తే శ్రీ స్వామివారి బృందం పొట్టగడుపుకునే సోమరి బృందం అని మీనమ్మ అనుకునేది. కానీ చేసేది లేక తన బిడ్డని ఎత్తుకుని పక్కనే ఇంటికి వెళ్ళి శ్రీ స్వామివారి ముందు నుంచుంది. ఆమెమీ చెప్పకుండానే శ్రీ స్వామి ఈ పిల్లవాడికి ఇక్కడి నుండి 16వ రోజు కాలుపోతుంది, ఆయుష్ 6 కాదు 7 కాదు 9 లేదు 16 సంవత్సరాలు అంతే అని చీటీ రాయించి ఇచ్చారు స్వామి. మీనమ్మ మనసులో కట్టెలు తెంచుకుంటున్న దుఃఖంతో ఈ పాడు ముసలాడి దగ్గరకు ఎందుకు తీసుకొచ్చాను, భలే దీవించాళ్లే అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ 16వ రోజు ఎప్పుడు వస్తుందా అనే భయంతో ఎదురు చూడసాగింది. 16వ రోజు ఉదయాన్నే నిద్రలేసిన మీనమ్మ దగ్గరకు బిడ్డ పరిగెత్తుకుని రావడం గమనించిన మీనమ్మ ఆనందంతో పిల్లవాడిని హత్తుకుని ఇది స్వామివారి కృపని గుర్తించి భార్యాభర్తలిద్దరూ ఆ పిల్లవాడిని తీసుకుని గొలగాముళ్ళలో శ్రీ స్వామి దర్శనానికి వచ్చి స్వామిని క్షమించమని ప్రాధేయపడ్డారు. తర్వాత స్వామికి పొంగలి టెంకాయ నైవేద్యం సమర్పించి వెళ్ళారు. ఆ పిల్లవాడి ఆయుష్ గురించి స్వామి చెప్పింది కూడా అది మనకు తెలియని ఆశీర్వాదం అని మీనమ్మ దంపతులు ఆనందంగా ఇంటికి చేరారు. గుంటూరు నివాసి జీవి రమణమూర్తి గారు ఆయన అనుభవాలు ఇలా చెప్పారు. షిరిడీ సాయి చరిత్ర పారాయణం ద్వారా వారితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. సాయినాథుడికి శ్రీ వెంకయ్య స్వామి వారికి భేదం లేదనేది నాకు నిరూపించారు. నేనొక సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు వెంకయ్య స్వామి వారి చరిత్ర గ్రంథం లభించింది. ఆ పుస్తకం తెరవగానే నాకు కావలసిన సమాధానం దొరికింది. ఒకసారి నేను ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర పారాయణం చేసి ఆరోగ్య సమస్యల నివారణ కోసమని జొన్నాడ కామాక్షమ్మ సన్నిధికి చేరాను. ఆ రోజు రాత్రి నా కలలో మల్లికార్జున స్వామి కామాక్షమ్మ నన్ను ఆశీర్వదించి తర్వాత నాకు అయ్యా నీవు 3 రోజులు నా దగ్గర ఉండాలి అనే మాటలు వినపడ్డాయి. అవి నన్ను గొలగామూడి రమ్మని శ్రీ వెంకయ్య స్వామి అన్న మాటలన్నీ భావించి గొలగామూడిలో
వెంకయ్య స్వామి ఆశ్రమానికి చేరాను. ఆ రోజు రాత్రి నేను మెలకువగా పడుకుని ఉన్నాను. రాత్రి 10 గంటలకు పక్కన భజన జరుగుతూ ఉంది. ఆ సమయంలో నేను చూస్తే శ్రీ షిరిడి సాయిబాబా అలాగే శ్రీ వెంకయ్య స్వామి వారు నాకు చెరొక వైపు నుంచుని ఉన్నారు. వారిని కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాను. తన్మయంలో ఏమీ మాట్లాడాలని అనిపించలేదు. వారు నా వైపు చూపిస్తూ రా, బయటికి రా అన్నారు. ఆ సమయంలో నా లోపల నుండి ఆకుపచ్చ చీర ధరించిన వికృత రూపిణి బయటికి వచ్చి నిల్చుంది. ఆ సమయంలో వెంకయ్య స్వామి ఇక్కడి నుండి పో అని ఆజ్ఞాపించారు. ఆ మాటలకు ఆ వికృత రూపం, నేను ఆయన్ని నమ్ముకుని ఉన్నాను, ఎక్కడికి వెళ్ళగలను, ఇంకా ఎవరినైనా చూపించండి, వెళ్ళిపోతాను అంది. వెంటనే వెంకయ్య స్వామి బాబా చేతిలోని సట్కాను తీసుకుని ఆ సట్కాతో ఆ వికృత రూపిణి మెడ మీద పెట్టి నెట్టారు. ఆ వికృత రూపిణి కరెంటు షాక్ తగిలినట్లు అరిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ దర్శనం జరిగిన రోజు నుండి నా ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది అని ఆయన అనుభవం చెప్పారు. తిరుపతి జానకి రామయ్య గారి కుమార్తె రమణమ్మ శ్రీ స్వామివారి గురించి విని దర్శించాలనుకుంది. కానీ చాలా కాలం ఆమె స్వామి దర్శనానికి వెళ్ళలేకపోయింది. ఒకరోజు ఆమె స్నేహితురాలు శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్తూ ఆమెను పిలిచి, నువ్వు కూడా స్వామివారి దర్శనానికి వస్తావా అని అడిగారు. ఆ సమయంలో మధ్యాహ్నం 1 గంట అయింది. ఆమె ఇంకా భోజనం చేయలేదు. కానీ స్వామి దర్శనం అనగానే ఎంతో సంతోషించి ఆమె తన స్నేహితులతో బయలుదేరింది. దారిలో ఆమె స్నేహితులు, మేమందరం భోజనం చేసి వచ్చాం, నువ్వు కూడా భోజనం చేసి వచ్చి ఉంటే బాగుండేది, ఇప్పుడు నీకు ఆకలి వేస్తున్నదా అన్నారు. అందుకు ఆమె ధీమాగా, స్వామి నాకు అన్నం పెట్టరా అన్నారు. అందుకు ఆమె స్నేహితురాలు, స్వామివారి బృందం మొత్తం 12 గంటలకే భోజనం చేసేస్తారు, ఇప్పుడు ఇంకా ఏమీ ఉండదు అన్నారు. ఆ రోజు శ్రీ స్వామివారు భోజనం చేశాక సేవకులతో, మకాం మరొక చోటికి మారవాలి, పదండి అన్నారు. సేవకులు భోజనం చేశాక శ్రీ స్వామిని సమీపించి, బయలుదేరదామా స్వామి అని అడిగారు. అందుకు స్వామివారు పకపకా నవ్వుతూ, బిడ్డలు రావద్దయ్యా, బిడ్డలు ఇక్కడుంటే మనం పోతే ఎట్లా అన్నారు. ఇంతలో రమణమ్మ ఆమె స్నేహితులు అక్కడికి వచ్చారు. స్వామి అందరికీ తమ ఆశీస్సుల చీటీ రాయించి, రమణమ్మకు మాత్రం ఈమె మనం బువ్వ పెడతామని వచ్చింది, బువ్వ పెట్టండి అయ్యా అన్నారు స్వామి. అందుకు సేవకులు, అన్నం అయిపోయిందయ్యా అని చెప్తే స్వామివారు, అయ్యో అన్నం వండలా, అన్నం వండిన పాత్రలో చూడండి అయ్యా అన్నారు. నిజానికి అన్నం తిని ఖాళీ పాత్ర కడగకుండా ఉంచారు. శ్రీ స్వామివారు చెప్పారు కనుక సేవకులు ఆ అన్న పాత్ర తెరిచి చూశారు. అందులో 2 మనుషులకు సరిపడే అన్నం ఉంది. ఆ అన్నంతో రమణమ్మ తృప్తిగా భోజనం చేసింది. ఆమె స్నేహితులు కూడా ప్రసాదం స్వీకరించారు. ఇదంతా చూసి స్వామివారి శక్తికి ఆశ్చర్యపోయి స్వామికి నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళారు. ప్రతిరోజు శ్రీ స్వామివారికి జావ పోసే భక్తుడు స్నానానికి వెళితే అక్కడ సాటివారు ఎవరి గురించో తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఆ సంభాషణ విని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తర్వాత అతను స్వామివారికి జావ పోయిపోతే స్వామి అతన్ని వారించి, చెప్పుడు మాటలు విని వచ్చావు, నీవు పోసే జావ నాకు వద్దు అని నిరాకరించారు. ఈ మాటల ద్వారా చెడు సహవాసం, చెడు మాటలు వినడం కూడా మంచిది కాదని స్వామివారు ఇలా సూచించారు. ఒకసారి శ్రీ స్వామివారి సేవకులతో కలిసి వస్తున్నారు. దారిలో కొందరు రైతులు వీరిని చూసి, అందరూ దొంగ సాధువులే, పొట్టకూటి స్వాములు అని విమర్శించారు. ఆ మాటలు విని కోపంతో ఊగిపోతూ ఒక భక్తుడు ఆ విమర్శించిన వారిలో ఒక రైతుతో గొడవ పడబోయాడు. శ్రీ స్వామివారు అతన్ని వారించి, ఏందయ్యా, వాళ్ళంటూ ఉంటే ఓర్చుకోగలిగితేనే కదా నిజంగా మనం సాధువులం, నీకు ఓర్పు లేదు కనుక నిజంగానే నీవు దొంగ సాధువువే అన్నారు. ఆ మాటలతో శ్రీ స్వామి మన ఆలోచనలో ఎలా నియంత్రించుకోవాలో, రాగద్వేషాలకు లోనవక భారం దైవం మీద వేసి వదిలేయాలని సున్నితంగా చెప్పారు. శ్రీ స్వామివారు చాలా మందికి వారి పూర్వజన్మలు, వారితో తనకున్న అనుబంధం గురించి చీటీలు రాయించి ఇచ్చేవారు. ఒకరోజు శ్రీ స్వామివారు గురువయ్య గురించి ఇలా చెప్పారు.
ఈయన బెంగళూరు దక్షిణం వీధిలో కంసాలింట పుట్టాడు. మరలా కమ్మటి ఇంట పుట్టాడు. ఆ తర్వాత నేను వెంకటగిరి రాజుగారి ఇంట్లోనూ గురవయ్య రాజుగారి మేనమామ గారి ఇంట్లో పుట్టాము అన్నారు స్వామి. ఒకసారి చలమానాయుడితో శ్రీ స్వామివారు, చలమానాయుడు పోయిన జన్మలో వెంకటగిరి రాజుగారి ఇంట్లో నేను గవర్నర్ కోర్సు, నువ్వు జడ్జి కోర్సు చేశాము. కోటలో నివసించాము. మన ఇద్దరికీ పెండ్లి కాలేదు. ఇప్పుడు పూరింట్లో ఉంటున్నాము. ఎల్లప్పుడూ మేళ్లు వస్తాయా? ఆ తర్వాత పిఠాపురం రాజుగారి ఇంట్లో ఉండి ఇప్పుడు నాగలేతూరు వచ్చాము అన్నారు స్వామి. వెంకయ్య 25 సంవత్సరాల వయసులో శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చాడు. ఆయన తన జీవితాంతం శ్రీ స్వామివారి గుండానికి కట్టెలు కొట్టి సమర్పించాడు. మొదట శ్రీ స్వామివారు వెంకయ్యను చూసి నా దగ్గరకు వచ్చేయి అన్నారు. అందుకతను, నేను రాను స్వామి, నేను మీ దగ్గరకు వస్తే భిక్షం తెచ్చేందుకు పోవాలి, అది నా వల్ల కాదు అన్నాడు వెంకయ్య. అందుకు శ్రీ స్వామివారు, అబ్బే అదేమీ లేదు, రామేశ్వరంలో నేను మేనేజర్ని, నువ్వు పెద్ద గుమాస్తాగా ఉన్నావు, ఈ ప్రాంతంలో నీ బాకీలు తీరిపోయాయి, నా దగ్గరకు వచ్చాయి అన్నారు. అందుకతను, స్వామి, నాకు దెయ్యాలు పోగొట్టే మంత్రం, గాలి రాకుండా మంత్రం, కాటేరు మంత్రం, పేలేరమ్మ మంత్రం చెప్తే మీ దగ్గరకు వస్తాను అన్నారు. స్వామివారు, అట్లాగే చెప్తాను రా, నీవు మా ముఠాలో మేస్త్రిగా ఉండు, కట్టెలు కొడుతూ ఉండు, నీ వెనకాలే వీరందరూ నడుస్తారు అని చీటీ రాయించారు. శ్రీ స్వామివారు అతను కోరినట్లే ఆయనకి మంత్రాలు చెప్పడమే కాకుండా వాటిని పలికే విధానం, నియమనిష్టలు కూడా చెప్పారట. ఒక భక్తుడు ఎన్నిసార్లు పొలంలో నుయ్యి తవ్వించినా నీరు పడలేదు. ఏం చెయ్యాలో అర్థం అవ్వక అతను శ్రీ స్వామివారికి ఆ సమస్య చెప్పుకున్నాడు. స్వామివారు అతని పొలం చూసి, ఈ పొలంలో ఎక్కడ బావి తవ్వించినా నీరు పడదు, కానీ పక్కన ఉన్న 1/2 ఎకరంలో 84 ఎకరాలకు సరిపడే నీరు ఉంది. ఆ 1/2 ఎకరం నువ్వు కొని నుయ్యి తవ్వించుకో, నీ పొలం మాత్రం అమ్మొద్దు అని చెప్పారు. కానీ ఆ రైతు స్వామి మాటలు పట్టించుకోకుండా, నీరు లేని భూమి నేనెలా వ్యవసాయం చేయగలను అని ఆ భూమిని అమ్మేశాడు. అతని దగ్గర కొన్నవారు ఆ 1/2 ఎకరంలో నుయ్యి తవ్వించి వ్యవసాయం చేసి బాగా సంపాదించారు. ఇక్కడితో శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర 18వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.